శ్రీ గురుభ్యో నమ. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శివానంద లహరి స్తోత్రంలోని 17వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. ఫలద్వా పుణ్యానాం మయి కరుణయా వాత్మై విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగుళం కదం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజ కనక మాణిక్యముకుటై. నమశివాయ చ నమశివాయ. నా అదృష్టం దేవా, నీ పాదార విన్న దర్శనము కానిదే ఎదురుగా నీ కటాక్ష ప్రసారము నాపై కలుగనేరదు. ప్రతిబంధక సామగ్రి వలన నీ పాద దర్శనము దుర్లభముగా ఉన్నదని ఆచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేయుచున్నారు. హే విభో, ఓ సర్వవ్యాపకుడా, మమ నా యొక్క పుణ్యానాం పుణ్యముల యొక్క ఫలద్వా ఫలముల వల్లను కరుణాయావా కరుణ చేతను హే స్వామి సకల దేవతలకు ప్రభువైన ఈశ్వరుడా మయి నా విషయమై త్వయి నీవు ప్రసన్నేపి ప్రసన్నుడవైన భవదమల పాదాబ్జయుగళం భవదమల పాదాబ్జయుగళం భవత్ నీ యొక్క అమల స్వచ్ఛములైనట్టి పాదాబ్జ కమలముల వంటి పాదముల యొక్క యుగళం ద్వంద్వమున అహం నేను కాధం కదం కదం కథం ఎట్లుగాను పశ్యేయం చూచెదను నమ సంభ్రమజుషాం నమ నమస్కారమునందు సంభ్రమ సంతోషమును జుషాం పొందినట్టి నిలింపాన దేవతల యొక్క శ్రేణి పంక్తి నిజ కనక మాణిక్యమకుటై తమ తమ రత్నాలు చెక్కిన బంగారు కిరీటములతో మా నన్ను స్థగయతి అడ్డగించుచున్నది. తాత్పర్యమేమనగా, సర్వవ్యాపకుడవైన ఓ స్వామి, నా పుణ్యము వలనను నీ దయచేతను నీవు నన్ను అనుగ్రహింతు కానీ నిర్మలమైన నీ పాదాబ్జ దర్శనము నాకు ఎట్లగును. నమస్కారం చేయుటందు తొందరపడుచున్న దేవతల గుంపు తమ తమ రత్నాలు చెక్కిన కిరీటములతో నన్ను అడ్డగించుచున్నది. స్వామి అరుణాచలేశ్వర, జగత్రయ విభో, నీ ప్రాభవం ఏమని వర్ణించను. శివ, పార్వతీపతే, మహావిష్ణువు, మహేంద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలగు దేవతామాన్యులు నీ పాదార విందములపై మణికిరీటములు మోపి మణికిరీటాలు మోపి నమస్కరించుచున్నారు. నీకు రెండు వైపులా సూర్యచంద్రులున్నారు. నీకు ముందు వైపు వృషభరాజు మోర పైకి పెట్టి మోకరిల్లుచున్నాడు. దేవతా కోటీర మణిమయ కాంతుల వలయాలలో నీ శ్రీపాద ద్వంద్వం తేజరిల్లిపోతున్నది. ఇంకా మిగిలిన దేవతా బృందాలు, వివిధ దేశాధినాథులు నీ దర్శన భాగ్యమునకై నిలువు కాళ్ళతో నిలిచి ఉన్నారు. ఇంత పెద్ద
మహాసభలోనికి ప్రవేశించటం, నీ పాద సందర్శన భాగ్యం నాకు కలగటం నీ కృపా కటాక్ష విశేషం. కానీ నీ పాద సందర్శన భాగ్యం లేకుండా దేవతలు నాకు అడ్డుపడుచున్నారు. స్వామి, నేను అల్పుడను, దౌర్భాగ్యుడను, దీనుడను. నన్ను సదా కరుణించు కారుణ్య సింధు, లోకైక బంధువు. నా కోరిక నీ పాద దర్శనం, స్పర్శనం, వందనం కదా. త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. దేవతలు నేను ముందు, నేను ముందు అంటూ సాష్టాంగ పడుతుంటే ఇక అతి దీనుడనైన నేను నీ పాదాల వద్దకు ఎలా చేరగలను? అందులోనూ నీవు అసుర సంధ్య వేళ నందు నీ తాండవం చేసి ఆపినప్పుడు నీ దేహం నుండి రాలిపడిన విభూతి కణాలను దేవతలందరూ ఒకరినొకరు తోసుకొని ఎవరికి నీ దివ్య విభూతి కణం దొరుకుతుందా అని పోటాపోటీ పడుచున్నారు. అప్పుడు నాకు నీ పాదదర్శనం మరింత దుర్లభం. అంతటి మహాత్భాగ్యం నాకు కలిగేంత వరకు ఆర్తితో ఎదురు చూడవలసినది. చూస్తాను. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఆర్తితో భక్తితో నీ పాదదర్శనం కలిగేంత వరకు ఎదురు చూస్తాను. నీ పాదాలని నేను ఎందుకు ఆశ్రయించాలి? నీ పాదాలు ధర్మాచరణ కోసం చేస్తాయి. అందుకే నీ పాదాలకు అంత ప్రాముఖ్యం. భక్తిలో ఎక్కువ ప్రాధాన్యం చరణ శరణాగతి అన్నారు. కానీ హస్త శరణాగతి, ముఖ శరణాగతి అనలేదు. బలి చక్రవర్తి కూడా నీ పాదాలను తన శిరస్సుపై ఉంచమని కోరారు. నీ పాదాలు పరమ పదాన్ని ఇచ్చే పాదాలు. అన్నమాచార్యులు వారు కూడా శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహార, శరణు వెంకట నాయక అన్నారు. బ్రహ్మ కూడా నీ పాదాలనే పట్టుకుని తన కమలం నీటితో కడిగినారు కదా. అప్పుడే కదా గంగా నది ఉద్భవించినది. నీ పాదార్చకులతోటి నెయ్యం అని పోతన గారు అనలేదా? ఆవు పాలు ఆవు యొక్క నాడుల యందు అంతటా ఉండినను ఆవు పొదుగు నుండే పాలను పిండవలను. అలాగే భూమి యందు నీటి గొట్టములు అంతటను అమర్చినను కుళాయి నుండి నీరు పట్టుకొనవలను. కృపామయుడు అగు భగవంతుని కృప సామాన్య రూపేణ అంతటను నిండియున్నను విశేష రూపేణ వాని పాద పద్మముల నుండియే మనకిది లభించవలెను. శఠారి విషయమున భగవత్ పాద పద్మములనే శిరస్సున ధరించవలెను. శృతి శిఖర సంప్రాప్తో మమ మూర్ధ్ని మూర్ధ్ని కృపాం కురు. వేద శిఖరము వంటి ఆ భగవంతుని పాదపద్మములు నాపై ఉంచి మీ కృపను అనుగ్రహించండి అని అర్థం. వాగర్ధా వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ. నమః శివాయ.